అది ప్రస్తుతం భద్రతా కారణాల వల్ల ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి కూడా భక్తుల్ని అనుమతించడం లేదు. తిరిగి 23వ తారీఖు నుంచి భక్తుల్ని అనుమతిస్తారు. ఇక అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహం పూజలు అందుకుంటోంది. రామలల్ల విగ్రహాన్ని కృష్ణశిలతో మైసూర్కు చెందిన యోగిరాజ్ కుటుంబం చెక్కింది. 51 ఇంచుల పొడవు 150 కేజీల బరువున్న బాలరాముడు పూజల్ని అందుకోనున్నాడు. నల్లని కలువ తామరపై బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఇవాళ రేపు ప్రత్యేక పూజలు చేయనున్నారు. 22న అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్ల ద్వాదశి 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట మధ్యలో ప్రతిష్టాపన జరగనుంది. సూర్య తిలకమాకారంలో ఉన్న ఆలయంపై సూర్యకిరణాలు గర్భగుడిలో పడేలా అద్దాలు ఏర్పాటు చేశారు. సూర్యకిరణాలు గర్భగుడిలో పడేలా సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఓవరాల్ గా అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అయోధ్య అప్డేట్స్ తెలుసుకుందాం. దినకర్. రైట్, ప్రస్తుతం అయోధ్య దేవాలయం దగ్గర మనం ఉన్నాం. అయోధ్య దేవాలయానికి చాలా దగ్గరగా హనుమాన్ ఘరి ఉంటుంది. ఇక్కడ మరి కాసేపట్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడని చెప్పి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మనకు పోలీసులు ఎక్కువ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి 3 టెర్రరిస్టుని అదుపులోకి తీసుకున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్ నుంచి కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ మొత్తం అంతా అయోధ్య రామాలయంలో హనుమాన్ గడి దగ్గరకు వచ్చి కూడా వారు ఇక్కడ పూర్తిగా శ్రీరాముడి దర్శనం కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రామ్లల్ల విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ప్రతిష్టాపనకు సంబంధించి గర్భగుడిలోకి తీసుకుని వెళ్లారు. గర్భగుడిలోకి తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రారంభమవుతాయి. అయితే కాశీకి చెందినటువంటి ప్రధాన పురోహితులు ఆయన కాశీ జ్ఞానేశ్వర శాస్త్రి ద్రావిడ ఆధ్వర్యంలో ఈ మొత్తం అంతా కూడా పూజలకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఆ తర్వాత ఇక్కడికి మరి కాసేపట్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల తీరులను పరిశీలిస్తారు. రామ్లల్ల విగ్రహం ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది, మరికొద్ది రోజుల్లో 22వ తారీఖున పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది పైగా వీవీఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీని కూడా ఎలా ఉందన్న దాన్ని కూడా మొత్తం అంశాలని పరిశీలించనున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్షించనున్నారు. కాసేపటి కిందట మనం మాట్లాడాం, ఇక్కడ ఉన్నటువంటి మేయర్తో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేయర్ కూడా స్పష్టంగా చెప్పారు, భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. భారీ బందోబస్తుతో పాటు వీఐపీలకి వీవీఐపీలకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. అయితే మూల విరాట్ విగ్రహాన్ని నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో గర్భగుడిలోకి చేర్చినటువంటి సందర్భంలో కూడా దాదాపు 150 కేజీలో ఉన్నటువంటి కృష్ణశిల విగ్రహంలో 51 ఇంచుల పొడవు, ఆ తర్వాత ఒక బాలరాముడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా గర్భగుడిలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కూడా నల్లని కలువ రాయితో ఉన్నటువంటి తామర పువ్వు మీద ఒక బాలరాముడి యొక్క రూపం ఉందని కూడా మనకి పురోహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రామజన్మ భూమిలో రామ్లల్ల యొక్క ప్రతిష్టాపనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం అంతా అధికారులు ఇక్కడ చేరుకుంటున్నారు. మోడీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక 21వ తారీఖు మధ్యాహ్నం పైన విగ్రహానికి సంబంధించి ఏదైనా ఒక ప్రకటన స్వయంగా మోడీతోనే చేయించాలని చెప్పి రామ్ జన్మభూమి అధికారులు రామ్ జన్మభూమి ట్రస్ట్ సంబంధించిన అధికారులంతా కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి యజమానిగా ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారని చెప్పి కూడా ట్రస్ట్ సభ్యులు ప్రకటించడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రతిష్టాపనకు సిద్ధమవుతున్నటువంటి రామ్లల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 23వ తారీఖు వరకు కూడా సాధారణ ప్రజలకు ఎవరికి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అందరూ కూడా జాగ్రత్తగా రావాలని, వచ్చిన 23 తర్వాత దర్శనం ఉంటుందని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అయోధ్య మొత్తం భారీ భద్రత మధ్య కొనసాగుతుంది. అయోధ్య మేయర్ గిరీష్పతి త్రిపాఠి మనతో ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు జనవరి 22వ తారీఖున ప్రతిష్టాపన ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేత కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగా కావచ్చు, ఈయన దగ్గరుండి కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గిరీష్పతి త్రిపాఠితో మాట్లాడదాం. హౌ దిస్ प्रिपरेशंस आर बीइंग ऑन रेडी सर, कैसा है सब? हम लोग एकदम से तैयार हैं। अयोध्या के लिए बहुत सौभाग्य का दिन आने वाला है। अयोध्या नहीं, पूरे भारत के लिए बहुत सौभाग्य का दिन आने वाला है और अयोध्या उसके लिए पूरी तरह से तैयार है, उत्साहित है, आनंदित है
और एक उत्साह के साथ, उत्तरदायित्व के साथ इन सारी व्यवस्थाओं को पूर्ण करने में अयोध्या एकदम जिम्मेदारी के साथ लगी हुई है। 22 के लिए पूरा अरेंजमेंट हो गया है, कुछ बैलेंस अच्छे से हो गया, अच्छे से हो गया। तो रामलला का प्रतिष्ठापन के लिए आइडल रीच गए सब और गर्भालय का हाँ, वहाँ पे मूर्तियां पहुंच गई हैं और उनका अनुष्ठान सब चल रहा है। आज सीएम आज आ रहा है ना, क्या आज का शेड्यूल क्या है? सीएम साहब 11 बजे आएंगे। उसके बाद पूरी अयोध्या का विभिन्न विकास योजनाओं का निरीक्षण करेंगे, स्थलीय निरीक्षण करेंगे, समीक्षा करेंगे और तैयारियों को बहुत नजदीक से वो देखते हैं, खुद ही परखते हैं सारी चीजें। कितना वीवीआईपी का आ रहा है सब, उसको मैं प्रोटोकॉल कैसे दे रहे हैं सब? वो तो प्रशासन उन सब सारी चीजों को पहले से प्लान करके व्यवस्था बनाए हुए और अच्छे से व्यवस्था करेंगे। ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి రామునికి సంబంధించి జై శ్రీరామ్ నినాదాలతో కొనసాగుతున్నటువంటిది. क्या पूरा शंख लिया? क्या लिया हूं, मैं शंख बजाता भी हूं। मैं राजकुमार दास अयोध्या हनुमानगढ़ी से हूं। मैं जगत के लिए शंख बजाता हूं। आए हुए जितने हमारे माताओं बहनें हों, हमारे फौजी कर्मचारी अधिकारी हैं, पत्रकार मीडिया वाले हैं, मैं सबको अपने तरफ से साधु। रामलला के लिए आप इंतजार कर रहे? रामलला के लिए इंतजार क्या करना, वो शुभ घड़ी आ गई है। बस 3 दिन और बाकी है। रामलला जी हमारे गर्भगृह में आ गए हैं, उनके लिए भी शंख बजाते हैं हम। అయోధ్య హనుమాన్ గడిలో ఏదైతే ప్రస్తుతం టెంపుల్ ఉందో రామ మందిరానికి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి ప్రధానటువంటి అర్చకులంతా కూడా ఇక్కడ వచ్చారు. అయోధ్య యోగి ఆదిత్యనాథ్ కి వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత ఆయన సమీక్ష జరిపిన తర్వాత కూడా ఆయన రానున్న రోజుల్లో ఏర్పాట్లు ఎలా ఉన్న దానికి సంబంధించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారీ బందోబస్తు అంతా ఏర్పాటు చేశారు. కొద్దిమందిని నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో, టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మొత్తం అయోధ్య అంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే గడి ఉందో హనుమాన్ గడి, ఇది అత్యంత పురాతనమైనటువంటి గడి. రామచరిత మానస్, తులసీదాస్ రామచరిత మానస్ లో కూడా ప్రస్తావించినటువంటి ఈ టెంపుల్ ఇక్కడ దర్శించుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. సో దీంతో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి అయోధ్యలో అంతే స్థాయిలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్ ఎన్టీవీ, అయోధ్య.